తనను ఆర్తిగా పిలిచే వారిని స్వయముగా వెతుక్కుంటూ వచ్చే విష్ణు భగవానుడు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 23వ భాగము. మహాతపాహ, సృష్టికి సంబంధించిన, సృష్టి రచనకు సంబంధించిన మహాద్భుత జ్ఞానము కలవాడు. యస్య జ్ఞానమయం తపః అన్న వేదవాక్యముననుసరించి తపస్సు అనగా జ్ఞానము, తపః అనగా ఐశ్వర్యము లేదా ప్రతాపము అధికముగా కలవాడు. అటువంటి జ్ఞానమును, ఐశ్వర్యమును, ప్రతాపమును తననే ఆశ్రయించి ఆరాధించు భక్తులకు అనుగ్రహముతో ప్రసాదించువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామము మహాతపాహ అన్న నామము చే కీర్తించినది. సర్వగః, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సర్వము గ్రహించగలిగినవాడు, ఈ సమస్త విశ్వములో అణువణువులోనూ వ్యాపించి ఉన్నవాడు అయినవాడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు. ఆయనకు పక్షపాతమనేదే లేదు. అందరికీ ఆయన అత్యంత సులభుడే. భక్తి అనే పాశమునకు అతి తేలికగా కట్టుబడి అనుగ్రహించే ప్రభువు పరంధాముడు. మనము ఆయనను ఎక్కడని వెతకగలము? ఇది గ్రహించే తనను ఆర్తిగా పిలిచే వారిని ఆయనే స్వయముగా వెతుక్కుంటూ వస్తాడు. ఏ విధముగా సూర్యకిరణములు అత్యంత మారుమూల ఉన్న ప్రదేశములలోనికి చొచ్చుకుని పోతాయో అదే విధముగా పరమాత్ముని యొక్క కరుణ కిరణములు దశ దిశలా దీనులను, హీనులను, ఆర్తులను, యోగులను, సాధువులను, తపస్సులను అందరినీ వెతుక్కుంటూ వెళ్ళి మరీ అనుగ్రహిస్తాయి కనుక ఆయనకు సర్వగః అన్న నామధేయము సార్థకమైనది. సర్వవిద్భానుః, సర్వము తెలిసినవాడు, సర్వము ప్రాప్తమైనవాడు, తన ప్రకాశముచే సర్వమును ప్రకాశింపచేయువాడు, ఆదిత్యుని తేజస్సు పరమాత్మదే అన్న వేదవాక్యముననుసరించి ప్రకాశ స్వరూపుడు, భానుస్వరూపుడు అయిన పరమేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామము సర్వవిద్భానుః అన్న నామముతో కీర్తించినది. సర్వవిద్భానుః అన్న నామమునకు సర్వజ్ఞతతోనూ, సర్వలాభముతోనూ, సర్వవ్యాప్తమై సర్వోత్పాదకునిగా ప్రకాశించువాడు అన్న అర్థములను కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వివరించింది. విశ్వక్సేనః, అసురుల సేనలను నిర్జించినవాడు, తాను యుద్ధమునకు ఉపక్రమించినంతనే అసుర సేన అంతయు భీతితో పారిపోవునట్లు చేయుటచే భగవానుడు విశ్వక్సేనుడనే నామముతో వ్యవహరించబడినాడు. ఒకవేళ తనకు తీరకపోయినా, తన అవసరము అంతగా ఉండదని భావించినా తన సేనను నలువైపులా పంపించి జనుల ఆర్తిని తీర్చడమే లక్ష్యముగా కలిగిన వాడు జనార్దనుడైన విశ్వక్సేనుడు. వ్యాస విరచిత శ్రీమద్భాగవతము విశ్వక్సేనుని ఈ విధముగా వివరించింది. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసూయః నోత్పాదయేద్యదిరతిం శ్రమ ఏవ హి కేవలం. విశ్వం లేదా మొత్తం సృష్టి మరియు సేన సైన్యం. భగవంతుడు విశ్వంలోని ప్రతి మూల మరియు మూలలో తన సైన్యాన్ని కలిగి ఉన్నాడు. అతను విశ్వక్సేనుడు. వైకుంఠ ఉత్తర ద్వారానికి పగలు రాత్రి విశ్వక్సేనుడు కాపలాగా ఉంటాడని గర్గ సంహిత చెబుతోంది. శ్రీ మహావిష్ణువుకు మరో రూపమే విశ్వక్సేనుడని అంటారు. సర్వమంగళ నాయకుడైన విశ్వక్సేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానస ఆగమం వివరిస్తోంది. విశ్వ అంటే సకల లోకాలను, సేనుడు అంటే నడిపించే విశ్వక్సేనుడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు,
భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అనే 14 భువనాలకు అధిపతి. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడై 2 దంతములు గల విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక 100 అడ్డంకులనైనా తొలగిస్తాడు. శ్రీ వైష్ణవాగమాలు విశ్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. విశ్వక్సేనుని ఆధ్వర్యంలో 100 మంది పారిషాదులు అనేటువంటి దేవతలు విఘ్నాలను తొలగిస్తూ ఉంటారు. జ్ఞానప్రదాయకుడు విశ్వక్సేనుడు సువర్ణవర్ణముతో పుట్టుకతోనే తన దేహముపై శంఖము, ఖడ్గము, ధనుస్సు మొదలైన చిహ్నములతో ఆవిర్భవించిన వాడు విశ్వక్సేనుడు. జనార్దన దుర్జనులను హింసించి నరకాది లోకములకు పంపించువాడు, పురుషార్థమును గూర్చి భక్తులచే యాచింపబడువాడు, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే జనార్దనుని స్మరణయే లాభముగా కలిగినవాడు, పురోగమనమే కాని తిరోగమనం లేనివాడు, అటు కొందరికి దుఃఖమును మరికొందరికి మోదమును కలిగించువాడు అయిన భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము జనార్దన అన్న నామముచే కీర్తించింది. మరొక అర్థము ప్రకారము తనను ఆశ్రయించిన భక్తజనులకు పునర్జన్మంటూ లేకుండా చేయువాడైన పరంధాముడు జనార్దన నామముతో కీర్తించబడినాడు. వేద విదంత్యనేన ధర్మాధర్మవితి వేద అనగా ధర్మములు అధర్మములు అన్న విషయములను అనగా జనులు ఆచరించదగిన విహిత కార్యములను, ఆచరించకూడని అవిహిత లేదా నిషేధిత కార్యములను వివరించే వేద జ్ఞాన స్వరూపమైన వాడు, మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా కలవాడు, వేదమూర్తి, వేదవేద్యుడు, వేదవిదుడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వేద అను నామము చే కీర్తించినది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో